ఉద్యమం ఆమె ఊపిరి, లడాయిలే ఆమె జీవితం, కానీ ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయింది. సో ప్రజెంట్ అయితే నేను హిమాయత్ నగర్ దగ్గరికి వచ్చిన. సో ఆ కాంగ్రెట్ ఎవరు అనేది ఒక్కసారి మీకు కూడా చూపిస్తా. తనతో ముచ్చట పెట్టినకి వచ్చిన. సో మస్తు విషయాలు ఒకసారి మనం మాట్లాడదాం. సో ప్రజెంట్ ఆమె లైఫ్ ఎట్లా ఉందనేది కూడా తెలుసుకుందాం. సో ఇప్పటిదాకా ముచ్చట చెప్పింది ఎవరి గురించే కాదు, సంధ్యక్క. ఇక ప్రజెంట్ అయితే నేను సంధ్యక్క ఇంటికి వచ్చేసిన. ఒక్కసారి అక్కతో మాట్లాడదాం. ఎందుకంటే గతంలో మహిళల పైన జరిగే అత్యాచారాల గురించి కావచ్చు, ఒక రేప్ అనే వర్డ్ ఒక ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడినా తాట తీసేటట్టు ఉంటుండే పరిస్థితి. కానీ ఎందుకు ఇప్పుడు ఇంత కామ్ అయిపోయారు? సో ఈ విషయాలతో పాటు ఇంకెన్నో ముచ్చట్లు మాట్లాడడానికి వచ్చిన. ఇగో చూస్తారు కదా సంధ్యక్క. సో చాలా సందర్భాల్లో నాకు ఎప్పుడు కూడా డ్రెస్తో కనిపించేది, కానీ ఇయ్యాల శారీలో ఫస్ట్ టైం చూస్తున్నా, చాలా స్పెషల్గా. హాయ్ మంచిగున్నారా? బాగున్నాం. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చీరలో చూస్తున్నా. ఓకే, అప్పుడప్పుడు కడుతుంటా ఏదైనా మీటింగ్స్ కి ఫంక్షన్స్ కి అప్పుడప్పుడు. ఏమో నేనైతే ఎప్పుడు ఒక చుడిదార్లోనే చూసినాను. ఎక్కువ అట్లే ఉంటా, షల్వార్ కుర్తి అప్పుడప్పుడు. అయితే ఒక ఆడపిల్లలు కడుతుంది, ఆడవాళ్ళకి చీరలు అంటే చాలా ఇష్టం. మరి సంధ్యక్కకి చీరలు అంటే జనరల్ గా అన్ని డ్రెస్సుల్లోకెల్లా అందంగా ఉంటది చీర అనే ఫీలింగ్ నాకు కూడా ఉంది. కానీ ప్రతిసారి చీరతోటి ఉండాలి, చీరతోటే వెళ్ళాలి, చీరలే కట్టుకోవాలి, మార్కెట్ లో కనిపించే మంచి మంచి చీరలను కట్టుకుని అలంకరించి తిరగాలి అంత ఉండదు. చీర అంటే ఇష్టం అంతే. డెఫినెట్ గా మంచి హ్యాండ్లూమ్స్ కానీ మంచి నైస్ శారీస్ అంటే ఇష్టమే, కానీ అంత ఉన్న డ్రెస్సుల్లోకెల్లా బాగుండే డ్రెస్ అనిపిస్తుంది అంతే, ఇతర డ్రెస్సింగ్స్ కన్నా. బట్ ఐ ఫీల్ మోస్ట్ కంఫర్టబుల్ షల్వార్ కుర్తీ సార్. ఎక్కువ కంఫర్టబుల్ గా నేను చాలా ఏళ్ళుగా నాకు ఊహ వచ్చిన నుంచి ఎక్కువ వేసుకున్నది అంటే 14-15 years తర్వాత ఎక్కువ వేసుకున్నది ఇదే డ్రెస్, షల్వారే. శారీస్ తక్కువ. సో ఎప్పుడైనా చీర కట్టుకోవాలనే సందర్భంలో ఉన్నా కానీ ఎట్లాంటి శారీస్ చూస్ చేసుకుంటారు? పట్టు, హ్యాండ్లూమ్, కాటన్స్? ఒకేషన్స్ ని బట్టి. మ్యారేజెస్ కి సిల్క్స్. అది మ్యారేజ్ అంటే మనం ధర్నాకి మ్యారేజ్ కి ఒకేలాగా పోలేం కదా. సో యూజువలీ మీటింగ్స్ అంటే కాటన్ శారీస్, లేకపోతే ఎక్కువ కాటన్ డ్రెస్లే. కంఫర్టబుల్ ఉండాలి ప్లస్ ప్లెజెంట్గా ఉండాలి అనేది నా ఆప్షన్, చాయిస్. ఎక్కడ తీసుకుంటుంటారు శారీస్? ఇక్కడ ఏం లేదు, ఎక్కువ హిమాయత్ నగర్లో మా ఎదురుగా ఉండే కళాకుంజ్, లేకపోతే మా చుట్టూ ఎక్కువ దూరం ఏం వెళ్ళాను. కళాంజలి, కళాకుంజ్ దగ్గర దగ్గర ఇదే సర్కిల్. అసలు అంత టైం ఉంటుందా? టైమే తక్కువ, అందుకే ఎప్పుడో మా ఫ్రెండ్స్ వస్తారు. ఈ డిస్కౌంట్స్ మళ్ళీ చీరలు కొంటే అవి డిస్కౌంట్స్ ఉన్నప్పుడే కొనాలి అన్నట్టుగా వాళ్ళు ఏవో ఆఫర్స్ పెడతారు కదా, యాన్యువల్ ఆఫర్స్. అప్పుడు మా ఫ్రెండ్స్ మెసేజ్లు వస్తాయి కదా, వెళ్దామంటే అట్లా అందరం కలిసి వెళ్ళి తెచ్చుకుంటాం. ఈ ఆన్లైన్ అంత పెద్ద అలవాట్లేదు నాకు, ఆన్లైన్ బట్టలు ఏం కొన్నాం. నియర్ బై తక్కువ టైం. డ్రెస్సులు అంటే కూడా మేము హిమాయత్ నగర్లో ఉండే షోరూమ్సే. శారీస్ కూడా ఎక్కువ ఇక్కడిక్కడే చుట్టుపక్కల, అంత దూరం వెళ్ళడం, చీరల కోసం సిటీ అంతా తిరగడం, అంత టైము ఓపిక రెండు ఉండవు, అంత ఇంపార్టెన్స్ కూడా లేదు నాకు వాటికి. ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోయింది, ఏదైనా ఫోన్ లో బుక్ చేసినామా ఇంటి వరకు వచ్చేసింది. చాలా మంది ఆన్లైన్లో, నేను ఆన్లైన్ అంటే మంచి క్వాలిటీ రాదేమో అనుకునేదాన్ని, కానీ ఆన్లైన్లోనే అంటున్నారు అందరూ. నేనైతే ఇప్పుడు తెప్పి ఉంటుందా ఫోన్లో అట్లీస్ట్ యాప్? ఉంటాయి, కానీ నేను అంత శారీస్, డ్రెస్లు అవి తెప్పి వేరే వేరే వస్తువులు, ఫుడ్, ఇంటికి కావాల్సిన నీడ్స్ సమ్ టైమ్స్ టైం ఉండదు కదా. ఆన్లైన్ బ్లింకిట్ కానీ లేకపోతే అమెజాన్, కొన్ని వస్తువులు ఉంటాయి అమెజాన్లో అట్లా, అవి మాత్రమే. బట్టలు మాత్రం కొనరు ఇక. బట్టలే నేను కొనేది తక్కువ, వీళ్ళు పెట్టినాయి అంటే రిలేటివ్స్ వాళ్ళు పెట్టినవి ఎక్కువ ఉంటాయి. నా చాయిస్ని బట్టే పెడతారు ఎక్కువ, నా టేస్ట్ని బట్టి. ఫుడ్ మా హస్బెండ్ ఉన్నప్పుడు అయితే బాగా ఆయనకి ఇష్టంగా అంటే ఇంట్లో పిల్లలు ఏదో ఇతర కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు అంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు కొన్ని ఉంటాయి. మా అత్తమ్మ ఉంటే ఆమె కొన్ని ఇష్టం, మా హస్బెండ్ ఉంటే ఆయన కొన్ని ఇష్టం, అట్లా. పిల్లలు ఉన్నారనుకో, నా కొడుకు అయితే చికెన్, పన్నీర్ అవే, అట్లా వాళ్ళ వాళ్ళ చాయిస్ని బట్టి కూడా వండుతాను. కుకింగ్ ఇష్టమేనా? అంత ఇష్టమేం కాదు, అంటే అంత టైం ఏం పెట్టను కుకింగ్కి. బాధ్యతగా పెళ్ళైనప్పటి నుంచి, బాధ్యతగా పెళ్లి కాకముందు అంటే అమ్మ చూసుకునేది. నా పెళ్ళై 34 years. పెళ్ళైన నుంచి ఫ్యామిలీలో బాధ్యతలు ఉంటాయి కదా,
మొదట్లో అంత ఎఫోర్డబిలిటీ కూడా ఉండేది కాదు కాబట్టి నేనే వండుకునేదాన్ని. ఇంకా ఇప్పుడు కొంచెం ఎఫోర్డబిలిటీయో నీడో అవసరమో పెరిగితే ఇతరుల హెల్పర్స్, డొమెస్టిక్ హెల్పర్స్ సహాయం తీసుకుంటున్నాం ఇప్పుడు. అప్పుడు అంత ఎఫోర్డబిలిటీ కూడా లేక ఉంటుంది. ఉండేదాన్ని. 15-20 ఏళ్ళ దాకా నేనే చేశాను. తెలియక మా హస్బెండ్ బిజినెస్లో బాగా సెటిల్ అయ్యాక కొంచెం ఎఫోర్డబిలిటీ స్టార్ట్ అయ్యాక అరౌండ్ 2012 నుంచి, అంటే 12 years నుంచి అవుట్ ఆఫ్ 34 12 అంటే ఆల్మోస్ట్ 22 years నేనే చేసుకున్నాను అన్ని. ఎక్కువ ఏది ఇష్టం? Food. అంటే నేను నాన్ వెజ్ కన్నా వెజ్జే ఇష్టపడతా. కాకరకాయ కూర, దొండకాయ, ఇంకా ఎక్కువగా లీఫీ వెజిటబుల్స్ నా ఇష్టం. అండ్ మా హస్బెండ్ ఉంటే మాత్రం ఆయనకి మటన్ ఇష్టం. ఎక్కువ మటన్ ఉండేది, కీమా మంచిగా ఉండేది. కీమా నేను ఉండే కీమా, మా ఇంట్లో కీమా కనుక ఒకవేళ వండాల్సి వస్తే అది ఎవరు వండకూడదు, నేనే వండాలి. చికెన్ నా కొడుకుకి, చికెన్ పన్నీర్ ఆయనకి. ఫుడ్ అయితే నాన్ వెజ్ ఇంకా వాళ్ళ కోసం స్పెషల్. అంటే అమ్మాయిలు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ అన్నీ తినేవాళ్ళు పిల్లలు. అయితే ఆడపిల్లలు పెళ్ళయి అత్తగారి ఇంటికి వచ్చే కంటే ముందు అమ్మగారి ఇంట్లో ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఈడ మనం వండుతాం, ఉప్పు తక్కువైనా, కారం తక్కువైనా, మసాలా ఎక్కువైనా, ఇంకేదైనా కానీ మేనేజ్ చేసుడో తినడమో ఏదో ఒకటి చేస్తాం. కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం మారం చేసుడో, అలుగుడో, ప్లేట్లు ఇంకొక దగ్గర ఉంటాయి ముందు కాకుండా. అలాంటివి ఏమున్నాయి అక్క మెమరీస్? నాకు అట్లా ఏం లేదు. మా అమ్మ కూడా చాలా హార్డ్ వర్కర్. మా నాన్న ఉద్యమాల్లో నిజామాబాద్, ఎల్లారెడ్డి, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల అట్లా ఉన్నాం. స్కూల్ అంతా అక్కడ. మా నాన్న గవర్నమెంట్ జాబ్. మా అమ్మ చాలా హార్డ్ వర్కర్. మా నాన్న ఉద్యమాలు, ఆయన ఎమర్జెన్సీలో జైళ్ళల్లో ఉండడం ఇట్లాంటివన్నీ ఉన్నా కూడా మా అమ్మ చాలా డిసిప్లిన్డ్గా ఫ్యామిలీని మెయింటైన్ చేసేది. మా ఫాదర్ మేజర్ శాలరీ కూడా ఉద్యమాలకే ఖర్చు పెట్టేవారు. ఉన్నంతలో ఆమె నీట్గా పని వాళ్ళని పెట్టుకోకుండా ఆమె చేసేది. సో జనరల్గా మనకి ఇంట్లో అమ్మ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా కొంత, వాళ్ళు చేసుకోవడం అట్లా అందరితో చేపించేది. మా అన్నతో, తమ్ముడితో, మేము ముగ్గురం సిబ్లింగ్స్. మా ముగ్గురితో కూడా మా అమ్మ పనులన్నీ చేయించేది. 7th వరకే మా బట్టలు ఉతికిందామా, 7th తర్వాత ఎవరి బట్టలు వాళ్ళు ఉతుకోవాలి, అందరం ముగ్గురం. అన్ని పనులు కూడా చేసేవాళ్ళం. అట్లా కలిపి మా అన్న, తమ్ముడు, నేను కలిపి ఇంట్లో పనులు చేయడం, అట్లా మా అమ్మ ఊరు పోతే వండుకోవడం, తినడం అట్లా అలవాటు. అందుకని జనరల్గా అసలు మా జనరేషన్లో ఈ బట్టలే కావాలి, ఈ నగలే కావాలి, బండ్లు కావాలి, ఫోన్స్ కావాలి, అదంతా ఈ జనరేషన్స్. మేమంతా 30-40 years బ్యాక్ కదా మా యూత్ అంతా. అసలు ఇట్లా అడగాలి, ఇట్లా టేస్ట్ల విషయంలో ఇట్లా ఉండాలి అంతా లేదు మాకు ఆ టైంలో. మేము ఎవరమైనా అన్నీ అడ్జస్ట్. సో అట్లా నాకు మీరు అడిగిన మెమరీస్ ఏం లేవు. మా అమ్మ ఏది వండితే అది తినడమే. జనరల్గా అప్పుడు మేమేంటో వంకాయ అంటే వద్దమ్మా, వంకాయ మంచిగా ఉండదు అనేవాళ్ళం. వంకాయ తినకపోయేది నేను, మా అన్న, మా తమ్ముడు ముగ్గురం. మిగతావన్నీ తినేవాళ్ళం ఆమె వండిన. వాళ్ళు ఏదో సండే వస్తేనే నాన్ వెజ్ ఉండేది, మిగతా అంతా వెజిటబుల్స్ ఉండేది. అప్పట్లో ఎట్లా ఎంత ఫ్రెష్గా ఎప్పుడ కూర అప్పుడు వండుకునేవాళ్ళు. పొద్దున కూర పొద్దున, సాయంత్రం కూర సాయంత్రం, ఫ్రెష్గా వండి పెట్టేవాళ్ళు, మంచిగా తినేవాళ్ళం. ఇప్పుడు మనం తిందామన్నా అంత వండి పెట్టేవాళ్ళు లేరు, అంత కమ్మగా వండేవాళ్ళు ఉండరు. ఇక్కడ చిన్నతనం అంతా కూడా నాదంతా నార్త్ తెలంగాణ. నేను పుట్టినప్పుడు ఆదిలాబాద్ బోత్లో ఉండేది. తర్వాత చెన్నూరు అక్షరాభ్యాసం, తర్వాత లక్షట్పేట్, తర్వాత నిర్మల్, తర్వాత ఎల్లారెడ్డి, నిజామాబాద్ ఎల్లారెడ్డి, కరీంనగర్, జగిత్యాల. 10th జగిత్యాలలో అయిపోయినాక హైదరాబాద్ వచ్చాను. నేను హైదరాబాద్ 79-80లో వచ్చా. ఎంతైతే 44 years నేను హైదరాబాద్ వచ్చి. సో అప్పుడు నాన్న ఉద్యమకారులు అన్నారు. ఎట్లా ఉండే అసలు ఆ టైంలో? అంటే ఈ టైంలో ఉద్యమాల గురించి మాట్లాడుకునే పరిస్థితులలో ఏమి ఇప్పుడు ప్రజెంట్ మనం, కానీ అప్పట్లో ఎట్లా ఉండే అసలు ఉద్యమం? అప్పట్లో అసలు ఉత్తర తెలంగాణ అంతా ఉద్యమాలే. విప్లవోద్యమాల కేంద్రం ఉత్తర తెలంగాణ. అసలు ఉద్యమాలే అది. అప్పుడు అప్పటి కాలంలో విప్లవోద్యమ ప్రభావం లేకుండా ఎవరి యూత్ గడవల. స్కూలింగ్ నుంచి మొదలైతే కాలేజ్, డిగ్రీ, పీజీల వరకు విప్లవోద్యమ ప్రభావం లేకుండా అక్కడ ఆనాటి యూత్ జనరేషనే బయటికి రాలా. ఎంతో కొంత ప్రభావంతో అందరూ నడిచొచ్చారు. అట్లా చాలా మంది మీద ఉన్న ప్రభావం మా మీద కూడా ఉంది. మా ఇంటి వాతావరణం కూడా పెద్ద పెద్ద విప్లవోద్యమ నాయకులు మా ఇంటికి వచ్చేవాళ్ళు.
ఇప్పుడున్న ఆనాటి పీపుల్స్ వారు ఇప్పుడు మావోయిస్ట్ కానీ, సిపి రెడ్డి గ్రూప్లో ఉండే కూర రాజన్న కానీ, సిపి రెడ్డి గ్రూప్ లీడర్స్ కానీ అందరూ మా ఇంటికి బాగా వచ్చేది మా నాన్న కోసం. మా నాన్న కూడా ఎమర్జెన్సీలో జైల్లో అరెస్ట్ అయి ఉన్నారు. మా నాన్న అరెస్ట్ అయితే మా ఫాదర్ గవర్నమెంట్ ఆఫీసర్ ఉండే, పంచాయతీ సమితి బ్లాక్ డెవలప్మెంట్. మా ఫాదర్ విడుదల కోసం కూడా ప్రజలు అక్కడ రాజకీయ నాయకుడు బాలగౌడ్ అని ఉండే ఎల్లారెడ్డిలో, నిజామాబాద్ ఎల్లారెడ్డిలో బాలగౌడ్ అని. ఆయన ఇంటి ముందు జనాలు వేల మంది కూర్చున్నారు మా సార్ని తీసుకురమ్మని. అట్లా మా ఎమర్జెన్సీలో ఎంత పెద్ద నాయకులను అరెస్ట్ చేసినా కిమ్మనని రోజుల్లో కుయ్యి లేదు, అసలు మాట్లాడే పరిస్థితి లేదు. దట్ ఈజ్ ఎమర్జెన్సీ. అది ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయడం ఎవడు మాట్లాడకుండా ఉంటాయి. మాట్లాడే స్వేచ్ఛని, ప్రజాస్వామిక స్వేచ్ఛను హరించి వేయడం కోసం. సో ఆ కాలంలో మా ఫాదర్ అరెస్ట్ని వ్యతిరేకిస్తూ చాలామంది, వేలాది మంది ప్రజలు కదిలారు. అట్లా ప్రజా ఉద్యమాలతో మా జీవితం అంతా ఉంది. చిన్నప్పటి నుంచి మా ఇల్లే కేంద్రంగా యువజన సంఘాలు ఉండే. అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, భగవతీ చరణ్ గుప్తా, ఇట్లా నాయకుల ఏకపాత్ర అభినయాలు అవన్నీ మా ఇంట్లో అందరూ వచ్చి తయారు చేసేవాళ్ళు, రిహార్సల్స్ చేసుకునేవాళ్ళు. ఎప్పుడు మీటింగ్లు నేను పిడిఎస్లో పనిచేసే స్కూలింగ్లో. బాగా అంటే అందరూ ఉండేవాళ్ళు మా ఇంట్లో. బాగా విప్లవోద్యమ అన్ని పుస్తకాలు, చర్చలు, నేను కూడా అవి చదివి మా స్కూల్లో తోటి పిల్లలకి చెప్పేదాన్ని. అట్లా ఆ వాతావరణంలోనే పెరిగాం. ముఖ్యంగా పుస్తకాలు బాగా చిన్నప్పుడు చందమామలు, బాలమిత్రులు, బొమ్మరిల్లులు చదివనే 5th, 6th, 7th వరకు. ఇంకా 8th నుంచే విప్లవోద్యమ పుస్తకాలన్నీ. అప్పట్లో ఇప్పుడు వచ్చిన ప్రజాతంత్రం అప్పుడు కూడా వచ్చేది. ఆ ప్రజాతంత్రంలో రాజు పేద అని, టామ్ సాయర్, రాజు పేద, అట్లాగే వాసిరెడ్డి సీతాదేవి, సావేరి, శ్రీశ్రీ అనంతం, ఇట్లాంటివన్నీ వచ్చాయి. అవన్నీ బాగా చదివేవాళ్ళం. ఆ రాజు పేద అయితే నేను పోయి మా పిల్లలందరికీ చెప్పేదాన్ని. అదే కాదు, మొత్తం విప్లవోద్యమ సాహిత్యం, ఉప్పెన, చౌలిపో ఉప్పెన, వసంత గీతం, ఉదయ గీతిక, ఇవన్నీ చాలా బుక్స్. ఎర్ర జెండాలు, 10 days షిప్ ది వరల్డ్, ప్రపంచాన్ని కుదిపేసిన ఆ 10 రోజులు, జాక్ లండన్ ఉక్కుపాదం, అదే అమ్మ నవల, టాల్స్టాయ్ రచనలు, ఈ లూషన్ రచనలు, మన తెలుగులో కానీ అప్పుడు విప్లవోద్యమం బాగా కదా, విరసం వాళ్ళ అందరివి, శివసాగర్ సాహిత్యం, వరవరరావు గారి సాహిత్యం, చాలా మందివి ఇంకా చెప్పుకుంటూ పోతే. విప్లవ పుస్తకాల పైన కూడా కొన్ని సందర్భాల్లో నిషేధం విధించిన సిచ్యువేషన్స్ ఉన్నాయని విన్నాం. అవును. మా చిన్నప్పుడు ఆఖరికి వాసిరెడ్డి సీతాదేవి గారు మరీచిక అనే ఒక నవల రాస్తే దాన్ని కూడా నిషేధించారు. ఎందుకంటే అందులో 2 అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉంటారు, ఒకళ్ళు హిప్పీస్లో కలిస్తే ఒకళ్ళు నక్సల్ ఉద్యమంలో కలిసినట్టు చూపించింది, అది కూడా నిషేధించారు. అట్లాగే రంగనాయకం గారి సాహిత్యం నిషేధించలేదులే, కానీ రంగనాయకం సాహిత్యం చాలా, చలం సాహిత్యం తర్వాత రంగనాయకం గారి సాహిత్యం స్త్రీవాదాన్ని, స్త్రీల దృక్పథాలని చాలా చర్చకు తెచ్చింది. ఇంకా ఆ తర్వాత విప్లవోద్యమంలో ఉవ్వెత్తున సాగిన పోరాటాలు, లైక్ తెలంగాణ సాయుధ పోరాటం, దాని సాహిత్యం, చాకల ఐలమ్మ లాంటి వాళ్ళు, మల్లిస్వరంజన్ లాంటి వాళ్ళు, వాళ్ళ భాగస్వామ్యం, ఇంకా ఎంతో మంది మనకు తెలియని మన చరిత్ర అని శ్రీశక్తి సంఘటన వాళ్ళు తెచ్చారు. ఆ పుస్తకం చదివితే ఎంతమంది మహిళలు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు అనేది చరిత్రకెక్కింది. ఇప్పటికీ చదువుతున్నారా? అసలు మీ బుక్స్ ఎక్కడ ఉన్నాయని చూస్తున్నాను నేను. మొత్తం పైన బుక్సే ఉంటాయి అన్ని. మాకు మీరు ఎక్కడ చూసినా, ఆఖరికి ఇంట్లో సరిపోక వరండాలో 2 బీరువాలు కూడా పెట్టా బయట. అవునా? కారిడార్ లో ఉన్న 2 బీరువాలు, బుక్స్ బీరువాలు నాయే. అవునా? బుక్ల కోసం బీరువాలు 2 బయట, 2 బీరువాలు పెట్టా బయట. ఇప్పటికీ ఉన్నాయి. ఒకసారి బయట కూడా అవి తాళాలు చూడాలి, తాళాలు వేస్తాం కదా, బయట ఉన్నాయి. బుక్స్ ఉన్నాయి పైన అంతా బుక్సే. అవునా? బుక్స్ లేని ప్లేసే లేదు ఇంట్లో. డైనింగ్ టేబుల్ సగం బుక్స్ తో ఉంటుంది. అయ్యో ఇవన్నీ కూడా బుక్స్, వీటి లోపల అన్ని, దీని కింద అంతా బుక్సే ఉంటాయి. పైన మాత్రం బాబు బుక్స్ ఉన్నాయి కానీ. సో అట్లా బుక్స్ ప్రపంచం. బుక్స్ చిన్నప్పటి నుంచి ఈ రోజుకి మేము మిగిలామంటే దాదాపు మార్క్సిస్ట్ భౌతిక సూత్రాల నుంచి, భౌతిక సూత్రాలు ఆనాడు చిన్నప్పుడే చదువుకుని ఆ క్లాసులు విని తెలుసుకున్న వాళ్ళం. అయితే బుక్కులతో పాటు ఇక్కడ అవార్డ్స్ ఇవి చాలా కొంచెమే ఉన్నాయి లోపల. అవునా?
సో ఏంటి ఇక్కడ ఉండే వాటితో మనకి ఎక్కడో ఏదో ఒక కనెక్షన్ ఉంటది. అన్ని ఉద్యమాలవే, అన్ని ఉద్యమాలలో వచ్చినవే, ప్రతిదీ కూడా ఇది కీర్ గ్రూప్ మన ట్రాన్స్జెండర్ వాళ్ళు ఇచ్చారు, ఇది అది గుంటూరులో లాయర్స్ ఇచ్చారు, అది యుఎస్ లో ఇచ్చారు, అది కూడా యుఎస్ లో ఒకటి ఇచ్చారు. దాని వరకు యుఎస్ లో కొన్ని మీటింగ్స్ కి వెళ్ళాను, దాని వెనుకది కూడా యుఎస్ లోది. అక్కడ కొన్ని మా వాడు రోజు క్రికెట్ ఆడతాడు కదా, చాలా బొమ్మలు పలగొట్టాడు. ఇంకా అట్లా తెలంగాణ ఉద్యమంలో అవన్నీ చూడండి, జయశంకర్ సార్తో గాని తెలంగాణ ఉద్యమంలో అయితే ఇక ఎన్నో, ఇంకా నేను హైట్ ఇంతకన్నా ఉంటే పట్టవు కాబట్టి అన్ని లోపటేసిన, ఇక ఇవన్నీ తెలంగాణ ఉద్యమం. అక్కడ జయశంకర్ సార్ ఒకటి బీడిఎల్ కంపెనీలో వచ్చారు, ఇట్లా రకరకాల అదొకటి, ఏదో కంపెనీ, ఏదో మీటింగ్, ఏదో యూనివర్సిటీ. నేను చాలా యూనివర్సిటీలకి ఉమెన్ ఇష్యూస్ మీద మాట్లాడడానికి వెళ్ళా. తెలంగాణ యూనివర్సిటీ, ఈవెన్ ఆంధ్రాలో మంచి తెలంగాణ ఉద్యమ కాలంలో జేఎన్టీయూలో పిలిచారు వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ మాట్లాడడానికి, లేదా డిఫరెంట్ టాపిక్స్. యూనివర్సిటీలో ఇచ్చిన మొమెంటోలు చాలా ఉన్నాయి. ఇవి తెలంగాణ ఉద్యమంలో కానీ ఆ పైన ఉన్నవి. కోర్టుల్లో, హైకోర్టు అమరవీరుల స్తూపం, ఇది అమరవీరుల స్తూపం. సో ఒక్కసారి అమరవీరుల స్తూపం గురించి, ఇది ఏ సందర్భం అసలు? అంటే తెలంగాణ ఉద్యమ కాలం అంతా కూడా అమరవీరుల స్తూపాలు ఇంకా చాలా ఉన్నాయి. అమరవీరుల స్తూపాలు మాకు, నేను తెలంగాణలో ఇంచుమించు 2008 నుంచి మొదలు పెడితే 14 వరకు నేను మినిమం ఒక 500 మీటింగ్లకు అటెండ్ అయ్యింట. 500? మా తెలంగాణ జేఏసీలో కేసీఆర్ గారు తరచుగా చెప్పేవారు, కోదండరాం తర్వాత సంధ్యాకనే ఎక్కువ తిరుగుతుంది అని. చాలా ఊర్లలో ఒకవేళ కోదండికి వీలు కాకపోతే సంధ్యక్కన రమ్మని అట్లా అడిగేవాళ్ళు. నేను తిరిగినంతగా మా జేఏసీలో ఎవరు తిరగల. సూరత్, భివాండి, బాంబే 5-6 సార్లు వెళ్ళా, సూరత్ 4 సార్లు వెళ్ళా. చాలా తెలంగాణ ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడికి తిరిగాం. ఇక తెలంగాణ అంటే చెప్పొద్దు. నేను 500 నేను ఊరికే అందాజు చెప్తున్నా, అవన్నీ కూడా నా దగ్గర లేవు, కానీ కొన్ని ఎక్కడ వదిలేసినవి ఉన్నాయి, ఆ ఊర్లలో మర్చిపోయి వచ్చినాయి అంటే కొన్ని తెచ్చుకుని పెట్టుకున్నా. అయితే ఇక్కడ ఈ స్తూపం, నేను అవార్డు మాత్రం ఇక్కడ ఒకటి అడగాలి, అవార్డు మాత్రం నేను నా జీవితంలో ఎన్నో అవార్డులు ప్రపోజ్ చేశారు, వచ్చినాయి, కానీ నేను ఒకటే ఒక అవార్డు నా జీవితంలో తీసుకున్నా. ఇది రంగవల్లి అవార్డు. నేను ప్రౌడ్గా ఎన్కౌంటర్లో, పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయిన రంగవల్లి అక్క అవార్డు మాత్రం నేను తీసుకున్న అవార్డు, ఏకైక అవార్డు ఇదే. ఈమె నన్ను ఉద్యమంలో వేలు పట్టుకుని తీసుకొచ్చింది. ఈమె వెంబడే నేను ఉద్యమంలోకి వచ్చాను. ఇది హైదరాబాద్కి వచ్చినాక వీళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఈమెతోటి నేను మొదటి మీటింగ్లు సిటీలో, హైదరాబాద్లో మీటింగ్లకు వచ్చానంటే రంగవల్లక్కతో వచ్చాను. ఆమెతో ఉస్మానియా యూనివర్సిటీ, లేడీస్ హాస్టల్ ఇట్లా వెళ్ళేదాన్ని. ఆ రకంగా ఆమెతో తిరుగుతూ, ఆమె ఎన్కౌంటర్ అయింది, మళ్ళీ ఆమె బాడీ తీసుకొచ్చే దాంట్లో, ఆమె అంత్యక్రియలు అన్నిట్లో ఉన్నాను నేను. అసలు ఏంటి ఆ సందర్భం, ఏంటి ఎన్కౌంటర్? అంటే ఆమె పోలీస్, ఆమె చాలా కాలం ఉస్మానియా యూనివర్సిటీ పీడిఎస్సీలో పనిచేసింది. ఆ పీడిఎస్సీలో ఉండగా, రాష్ట్ర నాయకురాలుగా ఉండగా మేమంతా ఉద్యమంలోకి వచ్చాము. అక్క ఇన్స్పిరేషన్ అంటే పార్టీ ఇన్స్పిరేషన్, సంఘాల ఇన్స్పిరేషన్, చరిత్ర, ఉద్యమ చరిత్ర మనకి ప్రేరణ. కానీ అక్కతో కలిసి తిరిగి పనిచేశాను. అటాచ్మెంట్ చాలా. తర్వాత తను యూజీలోకి వెళ్ళిపోయింది. యూజీలోకి వెళ్ళి వరంగల్ ఏరియాలో వరంగల్ ఏసీ బాధ్యురాలుగా బాధ్యతల్ని నిర్వహిస్తున్న కాలంలో పోలీస్ ఎన్కౌంటర్లో అక్క చనిపోయింది. ఆమె తండ్రి ఆమె జ్ఞాపకార్థం అవార్డుని, అక్క బర్త్డే December 31. సో ప్రతి December 31 ఆమె జ్ఞాపకార్థం అవార్డ్స్ని ప్రకటించారు. అట్లా ఒక సంవత్సరం 2006లో నాకు ఇచ్చారు. ఈ ఒక్క అవార్డే, అక్క అవార్డు తీసుకోవడం అంటే, ఆమె 99లో చనిపోయింది, 11/11/99. సో ఆమె అవార్డు తీసుకోవడం అనేది నేను చాలా హ్యాపీగా, చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి తీసుకున్నాను. ఇంకా ఏ అవార్డ్స్ తీసుకోవాలి. నాకు పద్మశ్రీ కూడా ప్రపోజల్ అడిగారు. ఇప్పుడు ఏదో అంత నడుస్తుంది కదా పద్మశ్రీ, కరెక్ట్ తెలంగాణ ఉద్యమ కాలంలో కిరణ్ కుమార్ ఎవరికి ఇవ్వాలి అంటే మహిళా రంగంలో సంధ్య అని రాశారని సాక్షి వేసింది, పద్మాలు వరించబోయేది వీళ్ళని అని. అయితే నన్ను నా బయోడేటా అడిగారు, నేను ఇవ్వలేదు. ఎవరైతే సెక్షన్ ఆఫీసర్ సెక్రటేరియట్ నుంచి మీది ఇవ్వమన్నారు అని అడిగితే, నేను ఇవ్వను, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఏ అవార్డ్స్ తీసుకోను అని.
అట్లా ఈ అంటే ఒకప్పుడు మేమంతా విప్లవోద్యమం, విప్లవ సంఘాలతోటే. మహిళా సంఘంలోకి వచ్చి మీరు ఇందాక చెప్పినట్టు ఒక గుర్తింపు అంటే మహిళా సంఘంలో మహిళల వాయిస్ వినిపించడంలో బాగా ఫోకస్డ్గా వచ్చాక ఇటువంటి అవార్డులన్నీ ప్రతిపాదించడాలు, ఆఫర్లు చేయడాలు వచ్చాయి. అసలు పద్మ అవార్డు కోసం ఇప్పుడు పెద్ద లడాయి జరుగుతుంది. వీళ్ళకి ఏలేరంటే వాళ్ళకి ఏలే, వాళ్ళకి ఏలేరంటే వీళ్ళకి ఏలేని. కానీ మీరు ఎందుకు అక్క రిజెక్ట్ చేశారు? నాకు అవార్డ్స్ తీసుకోవడము, పదవులు తీసుకోవడం నాకెప్పుడు ఇష్టం లేదు. అట్లా అంటే రాజ్యసభ ఆఫర్లు కూడా వచ్చాయి. అవార్డులు, పదవులు ఆఫర్లు అందరూ చేశారు. ఇట్ స్టార్టెడ్ ఎప్పుడంటే దాదాపు చంద్రబాబు టైం నుంచి. అంతకుముందు కూడా కొద్దిగా చిన్న చిన్న ఇచ్చిన పట్టించుకునే వాళ్ళం కాదు. తర్వాత చంద్రబాబు టైం నుంచి ఇంకెక్కువ రావడాలు మొదలెట్టినాయి. చంద్రబాబు కూడా అది ఇస్తాం, ఇది ఇస్తాం అని కబుర్లు బాగానే పంపేవాడు. మీ నిజామాబాద్ మండ వెంకటేశ్వరరావు గారో లేకపోతే వాళ్ళ పాటలో పనిచేసే కొంతమంది ఉంటారు కదా వాళ్ళని. అట్లాగే అందరు రాజశేఖర రెడ్డి గారు అడిగారు, కిరణ్ కుమార్ గారు అడిగారు, కేసీఆర్ వరకు కూడా ఏదో ఒకటి తీసుకోమని, కేసీఆర్ అన్న రాజ్యసభ ఏదో తీసుకోమని అందరూ మహిళా కమిషన్ చైర్పర్సన్. నేను ఎప్పుడు ఏది ఆశించలేదు. అందరి ఆఫర్స్ని రిజెక్ట్ చేసా. ఏ పదవులు, సన్మానాలు, అవార్డులు ఆఫర్ చేశారో అన్నీ తిరస్కరించాక అందరూ కేసులు ఆఫర్ చేశారు. అందరూ నాకు కేసులు ఆఫర్ చేశారు. ప్రతి ప్రభుత్వంలో ముఖ్యంగా చంద్రబాబు టైం నుంచి నేను కేసులు అన్నిట్లో ఎవ్వరు కేసులు తక్కువ అంటే నాకు అనిపించింది. పదవులు ఆఫర్ చేస్తారా, అవి తిరస్కరిస్తే కేసులు ఆఫర్ చేస్తారా? దాదాపు ఎన్ని కేసులు ఉండొచ్చు? ఎప్పుడు చంద్రబాబు టైంలో స్టార్ట్ అయినాయి. 99లో ఆయన ఎలక్షన్స్లో గెలవగానే నా ఉద్యోగం తొలగించాడు. జస్ట్ టర్మినేటెడ్ మీ ఫ్రమ్ ద సర్వీసెస్. సో ఇది సంధ్యకతో స్పెషల్ ఇంటర్వ్యూ.